హాయ్ లీడర్స్, గుడ్ మార్నింగ్. మన ఆర్థిక పైపులైన్ నిర్మాణం సిరీస్లో ఈరోజు 5వ ఎపిసోడ్ గురించి తెలుసుకుందాం. ఈరోజు మన టాపిక్ చాలా ముఖ్యమైనది. అదే తిరస్కరణను విజయంగా మార్చుకోవడం. నెట్వర్క్ మార్కెటింగ్లో గెలిచే ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన రహస్యమిది. ముందుగా నా పేరు లంకా రమేష్, ప్రెజెంట్ వెస్టీజ్లో డైమండ్ డైరెక్టర్గా ఉన్నాను. లీడర్స్, ఇంకా ఎవరైతే మన యువర్ ఓన్ బిజినెస్ వెస్టీజ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ నోటిఫికేషన్ను ఆన్లో ఉంచుకోండి. అప్పుడే ఇలాంటి పవర్ఫుల్ ట్రైనింగ్ వీడియోలు మీకు అందుతాయి. ప్రారంభ స్టోరీ. లీడర్స్, మన బిజినెస్లో ఎవరైనా వద్దు అనగానే మనం కుంగిపోతాం కదా. అయితే ఒక్కసారి ఈ వ్యక్తి జీవితాన్ని చూడండి. ఆయన ఓటమితోనే స్నేహం చేశాడు, కానీ గెలుపుతోనే చరిత్ర రాశాడు. ఆయనే అబ్రహం లింకన్. ఆయన జీవితం ఎలా సాగిందంటే, 21 ఏళ్ల వయసులో చేస్తున్న వ్యాపారంలో నష్టం వచ్చి సర్వస్వం కోల్పోయాడు. 22 ఏళ్ల వయసులో రాజకీయాల్లోకి వద్దామని ఎన్నికల్లో నిలబడితే ఘోరంగా ఓడిపోయాడు. 24 ఏళ్ల వయసులో మళ్లీ వ్యాపారం చేద్దామనుకుంటే అది కూడా దివాలా తీసింది. 26 ఏళ్ల వయసులో తను ప్రాణంగా ప్రేమించిన ప్రియురాలు మరణించింది. ఆ దుఃఖం భరించలేక మానసిక స్థితి తప్పి నెలల తరబడి మంచం పక్కన పడి ఉన్నాడు. 34 ఏళ్ల నుండి 49 ఏళ్ల వరకు వరుసగా కాంగ్రెస్ ఎన్నికల్లో, సెనేట్ ఎన్నికల్లో, వైస్ ప్రెసిడెంట్ ఎన్నికల్లో నిలబడ్డా ప్రతిచోటా ఓటమి అనే మాటే వినిపించింది. అడుగు తీసి అడుగు వేస్తే అడ్డంకులే. లీడర్స్, ఆలోచించండి. ఇన్ని నోలు, ఇన్ని తిరస్కరణలు ఎదురైతే సామాన్యుడు ఏం చేస్తాడు? నా తలరాత ఇంతే అని ఆగిపోతాడు. కాని లింకన్ ఏమన్నారో తెలుసా? ఓటమి అనేది ఒక దారి తప్పిపోవడం మాత్రమే, అది గమ్యం ముగిసిపోవడం కాదు. ఏ స్లిప్ ఇస్ నాట్ అ ఫాల్. ఆ పట్టుదలే ఆయనను తన 52వ ఏట అమెరికాకు అత్యంత శక్తివంతమైన 16వ ప్రెసిడెంటును చేసింది. అమెరికా చరిత్రలో బానిసత్వాన్ని రూపుమాపిన మహానుభావుడిగా నిలబెట్టింది. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన డీప్ పాయింట్: ప్రతి ఎన్నో వెనుక ఒక పాఠం ఉంటుంది. ప్రతి తిరస్కరణ మీ వ్యక్తిత్వాన్ని చెక్కుతున్న ఒక ఉలిదెబ్బలాంటిది. అబ్రహం లింకన్ గారు అంత పట్టుదల చూపించకపోయి ఉంటే ఈరోజు మనం ఆయన గురించి మాట్లాడుకునేవాళ్లం కాదు. ప్రశ్న: మిత్రులారా, కేవలం 4 వద్దు అన్నారని, 10 మంది మీ ప్లాన్ని రిజెక్ట్ చేశారని మీ పెద్ద కలలను ఆపేస్తారా? మీ నిశ్చయం లింకన్ గారి ఓటమి కంటే బలహీనమైనదా? ఆలోచించండి. 4 శక్తివంతమైన ఉదాహరణలు. స్టెప్ 1: విమానం వర్సెస్ గాలి. ది ఏరోప్లేన్ ఎగ్జాంపుల్. స్లైడ్లో గమనించండి. విమానం గాలికి ఎదురుగా వెళితేనే పైకి లేస్తుంది. గాలి ఎటు వీస్తే అటు వెళితే అది ఎత్తుకు ఎగరలేదు. మీ బిజినెస్లో వచ్చే విమర్శలు, వద్దు అనే సమాధానాలు ఆ గాలిలాంటివే. అవి మిమ్మల్ని ఇంకా ఎత్తుకు తీసుకెళ్లడానికే వస్తాయి. మీరు గాలికి తలవంచే కాగితంలా ఉంటారా, లేక గాలిని చీల్చుకుంటూ వెళ్లే విమానంలా ఉంటారా? స్టెప్ 2: మెట్లు వర్సెస్ అడ్డంకులు. ద స్టేర్ కేస్ ఆఫ్ సక్సెస్. విజయం అనే పై అంతస్తుకు వెళ్లాలంటే విమర్శలు, అడ్డంకులు, చిక్కులు అనే మెట్లు ఎక్కాల్సిందే. ఒక ఇల్లు కట్టేటప్పుడు పునాది కోసం భూమిని తవ్వుతాం. అప్పుడు చాలా మట్టి, రాళ్లు వస్తాయి. కాని అవేవీ లేకుండా ఇల్లు నిలబడదు కదా. మీ నెట్వర్క్లో వచ్చే నోలు మీ విజయానికి పునాది రాళ్లు. స్టెప్ 3: SW5 ఫార్ములా. ద మ్యాజిక్ ఫార్ములా. లీడర్స్, ఈ పాయింట్ మీ మైండ్లో ఫిక్స్ చేసుకోండి. దీనినే SW5 ఫార్ములా అంటారు. 1. సమ్ విల్ కమ్. కొందరు వస్తారు. 2. సమ్ వోంట్. కొందరు రారు. 3. సో వాట్. అయితే ఏంటి? 4. సమ్వన్ ఈజ్ వెయిటింగ్. ఎవరో ఒకరు మీకోసం ఎక్కడో ఎదురుచూస్తున్నారు. 5. స్టార్ట్ వర్కింగ్. మీ పని మీరు మొదలుపెట్టండి. కోకాకోలా కంపెనీ మొదటి ఏడాది కేవలం 25 బాటిళ్లు మాత్రమే అమ్మింది. వాళ్లు అప్పుడే వద్దు అని ఆగిపోతే ఈరోజు ప్రపంచంలో నెంబర్ 1 అయ్యేవారా? స్టెప్ 4: ఇంటర్వ్యూ వర్సెస్ ఇన్విటేషన్. గుర్తుంచుకోండి, మీరు ఒకరికి గొప్ప అవకాశమిస్తున్నారు, వారి దగ్గర అడుక్కోవడం లేదు. ఒక గొప్ప హోటల్ యజమాని గిన్నెలు తోమే వ్యక్తి కోసం వెతకడు, మేనేజర్ కోసం వెతుకుతాడు. మేనేజర్ పోస్ట్కి 100 మంది వస్తే 99 మందిని రిజెక్ట్ చేస్తాడు. మీరు కూడా మీ టీంకి సరైన లీడర్ల కోసం వెతుకుతున్నారు, అందుకే అందరూ రానక్కర్లేదు. మీరు లీడర్లను వెతుకుతున్నారా, లేక అందరినీ బ్రతిమాలుతున్నారా? గుర్తుంచుకోండి లీడర్స్, ఈరోజు నుండి ఎవరైనా ఎన్నో అంటే సంతోషించండి. ఎందుకంటే మీరు విజయానికి మరో అడుగు దగ్గరయ్యారు. జీవితంలో ఆర్థిక స్వేచ్ఛ కోసం వెస్టీజ్ను ఎంచుకోండి.
వద్దు అన్నవారిని వదిలేయండి. వస్తామన్న వారితో కలిసి ప్రయాణం మొదలుపెట్టండి. నేను మీ గెలుపు వరకు మీ వెంటే ఉంటాను. జై వెస్టీస్. తర్వాతి భాగంలో మనం 7 స్టెప్స్ మైనస్ విజయపథంలో 7 అడుగులు గురించి, అంటే వెస్టీజ్లో సక్సెస్ అవ్వడానికి మీరు చేయాల్సిన ఆ 7 పనులేంటో తెలుసుకుందాం. అస్సలు మిస్ అవ్వకండి లీడర్స్. మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి, మరియు ఈ వీడియోను మీ టీం అందరికీ షేర్ చేయండి. మా వీడియోను పూర్తిగా చూస్తున్నందుకు మీ అందరికీ ధన్యవాదములు. థ్యాంక్ యూ సో మచ్. విష్ యూ వెల్త్.